మల్లికార్జున ఖర్గే సిడబ్ల్యూసి సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. జాతీయ నాయకులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్రలకు పాల్పడుతున్నాయని ఖర్గే ఆరోపించారు. స్వాతంత్ర సమరంలో ఏ మాత్రం పాలు పంచుకోని వాళ్ళు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులమంటూ ప్రకటించుకోవడం హాస్యాస్పదమని ఆర్ఎస్ఎస్, బీజేపీపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సిడబ్ల్యూసి సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతున్నాయని ఖర్గే ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించిన ఖర్గే దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి వ్యతిరేకమంటూ ఖర్గే విమర్శించారు. స్వాతంత్ర సమరంలో ఏ మాత్రం పాలు పంచుకోని వాళ్ళు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులమంటూ ప్రకటించుకోవడం హాస్యాస్పదమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ మెమోరియల్లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఖర్గే ఆర్ఎస్ఎస్, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ముందస్తు కుట్ర ప్రకారమే జాతీయ యోధులపై తప్పుడు ప్రచారానికి తెగబడ్డాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి అస్సలు పొంతనే లేదన్నారు ఖర్గే. చివరకు ఆర్ఎస్ఎస్ ను పటేల్ బ్యాన్ కూడా చేయించారనే ఖర్గే పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలాంటి పాత్రను పోషించని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ పటేల్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఖర్గే దుయ్యబట్టారు. దేశంలో ఉన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల చూపును మరల్చేందుకే మతపరమైన అంశాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు లేవనెత్తుతున్నాయని ఖర్గే మండిపడ్డారు. దేశంలోని సహజ వనరులను కొద్ది మందికి అప్పగించడం ద్వారా ప్రభుత్వంపై పట్టును కొనసాగించాలనే దురుద్దేశంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా దేశ సేవలో నిమగ్నమై ఉందని ఖర్గే అన్నారు. స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ ఎంతో పోరాడిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం దేశంలో వ్యతిరేక పరిస్థితులను సృష్టిస్తున్నారని, హస్తం పార్టీని అంతం చేయాలని చూస్తున్నారని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర దేశం కోసం ఏమి సాధించని వారే ఇదంతా చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ మధ్య మంచి అనుబంధం ఉండేదని చెప్పిన ఖర్గే ఆ నేతలిద్దరూ దేశం కోసం కలిసికట్టుగా పనిచేశారని అన్నారు. నెహ్రూ, పటేల్ మధ్య నిత్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవని ఖర్గే అన్నారు. అన్ని విషయాలపై నెహ్రూ ఆయన సలహాలు తీసుకునేవారని, పటేల్ అంటే నెహ్రూకు అమితమైన గౌరవమని ఖర్గే చెప్పుకొచ్చారు. ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే స్వయంగా నెహ్రూనే పటేల్ ఇంటికి వెళ్లేవారని, పటేల్ సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని సిడబ్ల్యూసి సమావేశాలు ఆయన ఇంట్లోనే నిర్వహించేవారని ఖర్గే తెలిపారు. అలాంటిది ఆ నాయకులు ఒకరితో మరొకరు వ్యతిరేకంగా ఉండేవారని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై ఖర్గే మండిపడ్డారు. అలాంటి గొప్ప నాయకులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా చేయడంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని 1949 నవంబర్ 25న భారత రాజ్యాంగ సభ వేదికగా తన చివరి ప్రసంగంలో అంబేద్కర్ వెల్లడించారని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేనిదే రాజ్యాంగ రూపకల్పన జరిగేది కాదని అంబేద్కర్ చెప్పారని ఖర్గే అన్నారు. మనువాదం ప్రకారం రాజ్యాంగం లేదని ఆర్ఎస్ఎస్ అంటోందని, అందుకే వాళ్ల మనుషులు రాజ్యాంగం దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను పార్లమెంటు ప్రాంగణం నుంచి మోదీ ప్రభుత్వం తీసివేయించిందని, తద్వారా ఆ మహానుభావులను అవమానించిందని ఖర్గే మండిపడ్డారు. రాజ్యసభ వేదికగా అంబేద్కర్ను అవమానించేలా అమిత్ షా మాట్లాడారని ఖర్గే మండిపడ్డారు. గాంధీజీతో సంబంధమున్న సంస్థలను ఆర్ఎస్ఎస్, బీజేపీ హైజాక్ చేస్తున్నాయని, వాటిని వాస్తవ విరుద్ధ కోణంలో ప్రజలకు చూపిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. వారణాసిలోని సర్వసేవా సంఘ్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిందని, గుజరాత్ విద్యాపీఠ్లోని గాంధేయవాదుల స్థాయిని, ప్రాబల్యాన్ని తగ్గించారని బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జాతీయ నాయకులపై బీజేపీ ఆర్ఎస్ఎస్ లు కుట్ర పన్నుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలపై దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.